రే ఓయ్ ఏంది కింద పెడుతున్నావు? తీసుకో గుంజు గుంజు. చూసారుగా ఫ్రెండ్స్, మనం మటన్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం. అసలు పర్టికులర్గా మటన్ అనేది మన తెలంగాణ ట్రెడిషన్లో ఎవరైనా ఇంటికి వెళ్ళినా సరే చికెన్ వండి పెడితే మాత్రం అది పెద్ద మనం గెస్ట్గా ట్రీట్ చేసినట్టే కాదు, మటన్ తీసుకురావాల్సిందే, దాంట్లో మనకి నల్లిబొక్క పెట్టాల్సిందే. ఈ మధ్య మనం ఒక మూవీలో కూడా చేస్తాం, ఒక నల్లిబొక్క గురించి ఒక పెద్ద గొడవ కూడా జరిగింది. అసలు ఎందుకు ఈ నల్లిబొక్కకు అంత ఇంపార్టెన్స్? ఈ ఏ ఎముకలో అయినా సరే ఎముక లోపల ఉండే గుజ్జుని బోన్ మ్యారో అంటారు. ఆ బోన్ మ్యారో కంటెంట్స్ యూజువల్లీ బోన్ మ్యారో కంటెంట్స్ ఏమేమి ఉంటాయంటే, బోన్ మ్యారో ఈజ్ రిచ్ ఇన్ స్టెమ్ సెల్స్, మీసెంకైమల్ స్టెమ్ సెల్స్. అంటే బాడీలో ఎక్కడ ఏ డ్యామేజ్ జరిగినా సరే రిపేర్ చేయగలిగిన సెల్స్ అక్కడ ఉంటాయి. రెండవది వెరీ గుడ్ ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అనగానే అందరూ ఫ్యాట్స్ అని భయపడుతూ ఉంటారు. బట్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఫ్యాట్స్. అంటే 2 రకాల ఫ్యాట్స్ ఉంటాయి, చెడు కొవ్వు, మంచి కొవ్వు. ఇది చాలా మంచి కొవ్వు. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అండ్ సిఎల్ఏస్ ఉంటాయి, అండ్ అదర్ విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ B12 అండ్ విటమిన్ K. ఇవన్నీ మన బాడీ ఇమ్యూనిటీ పెరగడానికి, మన బాడీలో హీలింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరగడానికి, అండ్ కాల్షియం రైట్ పొజిషన్స్లో, రైట్ పార్ట్స్లో డిపాజిట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సెలీనియం అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్. సో యాంటీ ఆక్సిడెంట్స్ మనం చాలామంది చెప్తుంటారు, గ్రీన్ టీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ మనకి ఏజింగ్ని ప్రివెంట్ చేస్తుంది. సో సెలీనియం ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ హెల్తీ. అండ్ ఐరన్ అండ్ జింక్ కూడా ఉంటుంది. జింక్ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఇమ్యూన్ బూస్టర్. ఐరన్ అందరికీ తెలుసు, బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే జింక్ వల్ల మజిల్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. గుడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇవన్నీ ఉండడం వల్ల మన రికవరీ పీరియడ్ అనేది చాలా వరకు తగ్గుతూ వస్తుంది. సో బోన్ మ్యారో కన్జంప్షన్ వల్ల బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం రిహాబిలిటేషన్ పీరియడ్ అనేది తగ్గుతుంది. అంటే రికవరీ టైం తగ్గుతుంది. రిటర్న్ టు వర్క్ అనేది, రిటర్న్ టు స్పోర్ట్స్ అనేది చాలా ఎర్లీగా కావచ్చు. నల్లిబొక్క టేస్ట్ కోసమే కాదు, మన బాడీకి మంచి న్యూట్రిషియస్ డోస్. సరిగ్గా అడిక్వేట్ క్వాంటిటీలో తింటే ఇది మన బాడీకి మంచి ఫ్యూయల్, అంటే ఇంధనంలాగా పనిచేస్తుంది.